మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆదికాండము 5వ అధ్యాయము 1వ వచనం నుండి. ఆదాము వంశావళి గ్రంథము ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతని చేసెను. మగవానిగాను ఆడుదానిగాను వారిని సృజించి, వారు సృజించబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టెను. ఆదాము 130 ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని అతనికి షేతు అని పేరు పెట్టెను. షేతును కనిన తర్వాత ఆదాము బ్రతికిన దినములు 800 ఏండ్లు. అతడు కుమారులను కుమార్తెలను కనెను. ఆదాము బ్రతికిన దినములన్నీ 930 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. చదివినటువంటి వాక్య భాగంలో మనము గుర్తించవలసినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి పక్షం ఏదనగా, ఆదాము 130 ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని అతనికి షేతు అని పేరు పెట్టెను. ఇక్కడ మనం గుర్తించవలసినటువంటి విషయం ఏదనగా, ఆదాముకి షేతు కంటే ముందే 2 బిడ్డలు ఉన్నారు, కయీను, హేబేలు. కానీ వారిని గూర్చి ఇక్కడ వ్రాయబడలేదు. కానీ కేవలం షేతు అనేటువంటి పేరును పరిశుద్ధాత్ముడు రాయించాడు. మరియు షేతు తర్వాత పుట్టిన సంతతి పేర్లు కూడా రాయించలేదు. కేవలం షేతు ఒక పేరును మాత్రమే ఎందుకని పరిశుద్ధాత్ముడు ప్రత్యేకముగా రాయించి అతని నామాన్ని హెచ్చించాడు అని గమనించినట్లయితే, ఆదాము అవ్వకి పుట్టినటువంటి కయీను, హేబేలు దేవుని ప్రణాళికను, సంకల్పమును పూర్తిగా అనుభవించకుండానే వారి జీవితాలను చాలించవలసి వచ్చింది. కారణం ఏదనగా, కయీను హేబేలు మీద కోపముతో హేబేలును చంపివేశాడు, హతము చేశాడు. హతము చేసిన దాన్ని బట్టి కయీనికి శాపం వచ్చింది, శపించబడ్డాడు. ఈ 2 కుమారులను బట్టి ఆదాముకి అవ్వకి ఎంతో దుఃఖం మిగిలింది. 2 కుమారులు మాకు దూరం అయిపోయారనేటువంటి బాధ మాత్రమే వారికి మిగిలిపోయింది. అయితే వారికి కయీను, హేబేలు తర్వాత ఒక కుమారుడు పుట్టాడు. అది 4వ అధ్యాయము 25వ వచనం. ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని, కయీను చంపిన హేబేలునకు ప్రతిగా దేవుడు నాకు మరియొక సంతానమును నియమించిననుకుని అతనికి షేతు అని పేరు పెట్టెను. మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఏనోషను పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. షేతు యొక్క పేరును ఇంతగా దేవుడు గణపరచడానికి గల కారణం ఏదనగా, షేతుకు కుమారుడు పుట్టినప్పుడు అతనికి ఏనోషు అని పేరు పెట్టి దేవుని నామములో ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఏనోషు పుట్టగానే ఏనోషు ప్రార్థన చేశాడంటే కానీ కాదు, ఏనోషు పుట్టిన తర్వాత అతనికి ఏనోషు అని షేతు పేరు పెట్టి అక్కడి నుండి షేతు ప్రార్థన చేయడం ప్రారంభించాడు. తన కుమారుని బట్టి షేతు ఎంతో సంతోషించాడు. మా తల్లిదండ్రులైనటువంటి ఆదాము, అవ్వ వారి కుమారుల విషయంలో దుఃఖాన్ని అనుభవించారు. వారు విశ్రాంతి నందనలేని వారుగా మిగిలిపోయారు. దాని విషయంలో ఆ నష్టంలో వారు ఆదరణ పొందలేని వారిగా మిగిలిపోయారు. కనుక ఆ దుఃఖము, ఆ బాధ నేను పొందకూడదు. నా కుమారుడు దేవుని చేతిలో వాడబడాలి. నా కుమారుని నేను దేవునికి అప్పగించాలి. నేను ప్రార్థన చేయడం ప్రారంభించాలి అని అప్పుడు ఆదాము, అవ్వ, షేతు ప్రార్థన చేయడం ప్రారంభించారు. మనం ఇంకొంచెం లోతుగా గమనించినట్లయితే, ఆదాము, అవ్వ అప్పటి వరకు ప్రార్థన చేయలేదా? అవును, ప్రార్థన చేయలేదనే వాక్యం తేటగా సెలవిస్తున్నది. ఎందుకని? ప్రభువైన యెహోవా వారిని ఆ సమృద్ధి కలిగినటువంటి, సంతోషకరమైనటువంటి, సస్యశ్యామలంగా సస్య ఫలములతో నింపబడినటువంటి ఆ శ్రేష్టమైనటువంటి తోటల నుండి, ఏదైనా తోటలో నుండి వారిని బయటకు త్రోలివేసినప్పుడు వారు దుఃఖముతోనూ బాధతోనూ ఏమీ చేయలేనటువంటి వారుగా మిగిలిపోయి దేవునితో సహవాసాన్ని కోల్పోయారు. ఏదైనా తోటలో నుండి మాత్రమే వారు బయటకు రాలేదు, కానీ దేవుని సహవాసంలో నుండి వారు బయటకు వచ్చేశారు. అయినప్పటికీ దేవుడు వారిని ప్రేమించి వారిని ఆశీర్వదించి 2 కుమారులను ఇచ్చాడు. ఎప్పటికైనా వారు ప్రార్థన చేస్తారేమో, నా సహవాసం కొరకు వారు అడుగు వేస్తారేమో అని చూశాడు ప్రభు. వారు దేవునితో సహవాసం కోల్పోవడం చేత వారి కుమారుల్ని కోల్పోయారు. షేతు ఆ విషయాన్ని గుర్తించాడు. నేను సజీవుడనై ఉన్నానంటే ఆయన కృప మాత్రమే, కుమారుడు పుట్టాడు అంటే ఇది ఆయన కృప మాత్రమే అని అతనికి ఏనోషు అని పేరు పెట్టి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఈ వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, ఎన్నో విషయాలు మన ముందు జరిగి ఉండొచ్చు, తర్వాత కూడా జరుగుతూ ఉండొచ్చు. కానీ మనం ఆయన దృష్టిలో ఎంపిక చేయబడిన వారంగా ఉండాలి. ఎప్పుడు ఆయన దృష్టిలో మనం ఎంపిక చేయబడతాం?
ఆయన చిత్తము చేయడానికి అడుగు వేసినప్పుడు మన పితరులు మనకు అది నేర్పించి ఉండకపోవచ్చు, మన నాయకులు మనకు అది చెప్పి ఉండకపోవచ్చు, మన పెద్దలు మనకు అది బోధించి ఉండకపోవచ్చు, కానీ మనము ఆయన ఎద్దుకు చేరినట్లయితే ఆయన మనకు బోధిస్తాడు. షేతు అదే చేశాడు. ఆదాము అవ్వ షేతుకు చెప్పారో లేదో తెలియదు, కానీ షేతు ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఏనోషు పుట్టిన నాటి నుండి ప్రార్థన ప్రారంభమైంది, దేవునితో సహవాసం ఆరంభమైంది, కోల్పోయిన సహవాసం మరలా తిరిగి కట్టబడింది. షేతు అనుకున్నాడు, నా కుమారుడు నా అన్నల వరే కాకూడదు, నేను నా తల్లిదండ్రుల వరే బాధపడకూడదు అని ఒక శ్రేష్టమైనటువంటి ఆలోచన చేసి దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు. నా దేవునితో నేను సహవాసం చేస్తే నాకు క్షేమం కలుగుద్ది, నెమ్మది కలుగుద్ది, సమృద్ధి కలుగుద్ది, సంతోషం కలుగుద్ది, ఆనందంగా ఉంటాను అని గుర్తించాడు. ఆ శాంతి కొరకు, ఆ నెమ్మది కొరకు, సమాధానం కొరకు, ఆయన దీవెన కొరకు ఆయన ఎందుకు మరలా చేరాడు. ఎలా చేరాడు అంటే ప్రార్థన ద్వారా. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం ఆయనతో సహవాసం చేస్తున్నాము అన్నదానికి నిదర్శనం ఏదనగా మనము ప్రార్థన చేయుట. ప్రార్థన చేసినప్పుడే మన పూర్వీకుల దోషములు, మన పాప క్రియలు సరిచేయబడి ఆయనతో మనం సమాధాన పరచబడగలుగుతాం. ప్రార్థన మనం ఆయనతో అనుసంధానం చేయబడడానికి, ఆయనతో సమాధాన పరచబడడానికి, పాప క్షమాపణ పొందుకోవడానికి, ఆయన చిత్తం తెలుసుకోవడానికి, ఆయన మహిమార్థంగా జీవించడానికి ఏకైక మార్గం. కనుక మనం ప్రార్థన చేసినటువంటి ఆ మొట్టమొదటి స్థితిని, ఆ పరిస్థితులను, ఆ వాతావరణాన్ని గమనించినట్లయితే ఎన్నో ఆసక్తికరమైనటువంటి విషయాలు మనకు కనబడుతూ ఉన్నవి. దుఃఖం మరలా పొరచూపకూడదు, ఆ ఏడుపు, ఆ బాధ మరలా నా జీవితంలో ఎదురు కాకూడదు అని షేతు మంచి ఆలోచన చేశాడు. ప్రార్థన చేయడం ప్రారంభించాడు. మనం జాగ్రత్తగా మరొక విషయాన్ని గమనించినట్లయితే ఏనోషు అనగా మట్టివాడు, ఒక మనుష్యుడు. గుర్తించాడు షేతు, నేను మట్టివాడిని కన్నాను గాని ఒక సామాన్యమైనటువంటి నరునికి జన్మనిచ్చాము, కానీ మమ్మను సృష్టించిన సృష్టికర్త చేతిలో ఉంటేనే మాకు నెమ్మది. ఆయనే మమ్మను సరిగ్గా నిర్మించగలిగినటువంటి శిల్పకారుడు అని గుర్తించి ఆయనకు అప్పగించి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఇది ఎంతో ఆశ్చర్యకరమైన, ఆశీర్వాదకరమైనటువంటి విషయం. ఎంతమంది జనసమూహంలో కేవలం షేతును మాత్రమే దేవుడు హెచ్చించాడు. ఈ అధ్యాయంలో 5వ అధ్యాయం 1-4 వచనంలో ఆదాము జన్మ మరియు ఆదాము మరణము రెండు ఉన్నాయి. మరియు ఆదాము జన్మనిచ్చిన వారి సంతతి పేరు కూడా రాయబడి ఉన్నది. కేవలం ఒకే ఒక పేరు, షేతు అని. షేతు అనగా నియమింపబడినవాడు లేదా పెట్టబడినవాడు. దేని కొరకు నియమించాడు దేవుడు షేతును అంటే నీ ద్వారా ప్రార్థన చేయడం ప్రారంభించబడాలి. షేతు ప్రార్థన చేయకపోవట చేతే ఆదాము అవ్వ తన సంతతిని కోల్పోయారు. ప్రార్థన చేయకపోవట చేతే కయ్యను హంతకుడిగా మార్చబడ్డాడు. వారి యొక్క కుటుంబం విచ్ఛిన్నమైపోవడానికి గల కారణం ప్రార్థన లేకపోవటే. అయితే ఇప్పుడు నీ ద్వారా అయినా ప్రార్థన ప్రారంభించబడాలని దేవుడు షేతును నియమించాడు. ఆయనతో బంధం కట్టబడ్డానికి షేతును ఎన్నుకున్నాడు. నిజముగానే షేతు తన కుమారుడు పుట్టిన వెంటనే ప్రార్థన చేయడం ప్రారంభించాడు. దేవునితో ఒక సహవాసాన్ని కలిగి ఉన్నాడు. దేవుని చేత ఘనత పొందిన వాడిగా షేతు ఉన్నాడు. అట్టి విధంగా మనము ఆయన దేని కొరకు నియమించాడో ఆ పనిని చేయడానికి, పంచడానికి, ఐక్యత కలిగి ఉండడానికి, తగ్గింపుతోనూ సాత్వికముతోనూ దేవుని చిత్తము చేయడానికి, ఆయన కొరకు జీవించడానికి, ఆయనని ఈ లోకంలో కనపరచడానికి ఆయన మనల్ని నియమించాడని గుర్తించి మనము ఆయనను చూస్తూ ఆయన సాక్షులుగా లోకంలో ప్రజ్వలింప చేయబడతాము గాక. ప్రార్థనతోనూ పరిశుద్ధాత్మ శక్తితోనూ వారు మనసు పొందుకున్న వారంగా, పాపాన్ని జయించే శక్తి కలిగిన వారంగా ఆయన మనలను నియమించాడని గుర్తించి అట్టి విధంగా ఆయన శక్తిని పొందుకునే లోకంలో అనేకులు ఆయన వైపుకు త్రిపుదము గాక. ఈయన దేవుని మాటల ప్రతి వాని హృదయంలో నిరకట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలో వంచి కనులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్ష తండ్రి, నా ప్రభు వాక్యం ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. ఆదాము అవ్వ వారు చేసినటువంటి తప్పుదను బట్టి కుటుంబంలో ఎంతో దుఃఖం నెలకొన్నప్పటికీ మీరు ప్రేమించి షేతునిచ్చారు. షేతు ద్వారా ప్రార్థనను ప్రారంభించబడినట్లుగా, నీతో మరల సహవాసం కలిగి ఉండినట్లుగా, ప్రార్థన చేయవాడుగా, నీతో బంధము కట్టువాడుగా మీరు నియమించి ఆశీర్వదించారు. అట్టి విధంగా వాక్యం ప్రతి వారిని నీతో అంటుకట్టబడి, నీతో సహవాసం కలిగి అంటుకట్టబడేట్టుగా చేయనట్లుగా వారిని దీవించి ఆశీర్వదించి ప్రతి అవసరం అక్కరిని మహిమలు తీర్చి నీ రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.